హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో, అసలు పాలన ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందో, దీంట్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో ఎవరికి అర్థం కాక తలకాయలు పట్టుకుంటున్నారు అంతా. పేదలైతే డైరెక్ట్ గానే ఏం చేత కాదంటూ విమర్శించేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా పాలన పక్కన పెట్టి సినిమా వాళ్ళ పైన తన మార్కు రాజకీయం చూపించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే 6 గ్యారెంటీలకి ఇప్పటి వరకు మచ్చుకి ఒకటంటే ఒకటి కూడా ఫుల్ గా ఇవ్వలేదంటూ తెలంగాణ ప్రభుత్వం గురించి ప్రజలంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇటువంటి క్రమంలోనే రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మంచి వీడియో బయటకు వచ్చింది. గతంలో ఉప్పల్ స్టేడియంలో ఒక ఈవెంట్ కి పర్మిషన్ ఇస్తే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన మాట్లాడింది ఏంటంటే, సిగ్గున్నదా అధ్యక్ష, పిల్లలు ఆడుకునే స్థలంలో మందులు దాగి డాన్స్ వేయడానికి ఎవరిని పర్మిషన్ ఇస్తాడా అంటూ రేవంత్ రెడ్డి గారు తన గళాన్ని ఘాటుగా వినిపించినటువంటి సందర్భం మీ ముందుకు తీసుకొస్తున్నా. అది గత మంత్ జరిగింది అనుకుంటా. ఒకసారి చూడండి. స్టేడియం క్రీడల కోసం నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలో తాగి ఊగడానికి ఎవరైనా బాధ్యత ఉన్నోడు ఇస్తాడా అధ్యక్ష? అట్లాంటి పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాదిస్తారు, ఇక్కడికి వచ్చి దబాయిస్తారు. ఏంది అధ్యక్ష ఇది? విన్నారు కదా, రేవంత్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి, క్రీడల పట్ల ఆయనకున్న కమిట్మెంట్, అసలు ఆయన చేసినటువంటి ఆర్గ్యుమెంట్ 100% కరెక్ట్. 100 అంటే 100% కరెక్ట్. ఎవడన్నా ఆటలాడుకునే స్థలాల్లో పార్టీలకు పర్మిషన్ ఇస్తారా? మందులు తాగుతారా? విచ్చలవిడిగా డాన్సులు వేస్తారా? అర్ధనగ్గ ప్రదర్శనలు చేస్తారా? చేయరు కదా. మరి అటువంటిది రేవంత్ రెడ్డి గారు అంత గట్టిగా కంఠోపతంగా చెప్పారు. ఎలాగా? అల్లు అర్జున్ కేసులో కనుక ఇప్పటి వరకు ఒకళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు అధ్యక్ష అని ఎలా డైరెక్ట్ గా అబద్ధమైంది చెప్పారు. అలాగే ఇక్కడ కూడా అటువంటి ప్లేసులు పర్మిషన్ ఎలా ఇస్తారు, అది కరెక్టా అధ్యక్ష అంటూ మాట్లాడటం జరిగింది. కానీ నేను 31st నైట్ కి ఆయన ఒక పెద్ద గ్రౌండ్ లో ఫంక్షన్ కి పర్మిషన్ ఇచ్చాడు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. మంచిగా మొత్తం బార్ రెస్టారెంట్ చేసేసి నచ్చినట్టుంది. నచ్చిన బిజినెస్ చేసి ఇద్దరు మనుషులు పెడితే ఇప్పటికప్పుడు చూశారు కదా, ఆ సేమ్ రేవంత్ రెడ్డి ఎవరైతే ఆట స్థలాలు, క్రీడా ప్రాంగణాల్లో మందులతో, మద్యంతో నిండినటువంటి పార్టీలకు పర్మిషన్ ఎవడన్నా ఇస్తాడా? బుద్ధి, సిగ్గు, జ్ఞానం ఉన్న మనిషి పుట్టిన వాడు ఎవడైనా అంటూ ప్రశ్నించారు. మరి నేను 31st నైట్ పర్మిషన్ ఎలా ఇచ్చారు? సేమ్ పర్సన్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఆయన తిట్టిన మాటలే వర్తిస్తాయా? అంటే సిగ్గు, బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉన్నవాడు, మనిషి పుట్టినోడు ఎవడైనా ఇటువంటి న్యూ ఇయర్ పార్టీలకి గ్రౌండ్స్ లో పర్మిషన్ ఇస్తారా? ఇస్తే అక్కడ ఇలాగే మద్యంతో ప్రతి ప్లేసు పగిలిపోయిన బాటిల్స్ తోటి, నిండిన మద్యం బాటిల్స్ తోటి, చెత్త చెదారంతో నిండిపోయింది. మరి దీనిపైన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు? ఆయన చెప్పే 1 మంత్ కూడా కాలేదు అసెంబ్లీలో ఇటువంటి పని చేశారని. ఇప్పుడేమో తీసుకొచ్చి ఆయనే డైరెక్ట్ గా పర్మిషన్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఓవరాల్ గా ప్రజల్ని ఏదో ఉద్ధరిస్తామని చెప్పడం, చివరికి వీళ్ళని ఉద్ధరించుకొని కొద్దిగా ఫండింగ్ డబ్బులు రాగానే పర్మిషన్లు ఇచ్చేయటం, మళ్ళీ ఏదో గొప్పగా మాట్లాడుతూ ప్రజలకి దగ్గర అయ్యే ప్రయత్నం చేయడం, ఇదే జరుగుతుంది మొత్తం. ఓవరాల్ గా దగ్గర, ముందు, వెనక వదిలేస్తే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇదంతే వాస్తవం. మీకు అర్థమవుతుంది కదా. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అంటూ కామెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్.